అందుకని త్వరగా ఇంటికెళ్ళు. త్వరగా వెళ్ళి నీ మీద అనుమానం రాకుండా చూసుకో. ఎందుకంటే ఈ ఇంట్లో నా తరపున పని చేయగలిగేది, నా పొగ తీర్చగలిగేది నువ్వే కాబట్టి త్వరగా వెళ్ళు. కళ్యాణి, శౌర్యకి బ్యాండేజ్ వేయమ్మా. నేనిప్పుడే వస్తాను. ఎవరతను? ఆఫీసర్ మీద ఎందుకు అటాక్ చేశాడో? సిద్ధునా అంటే తను జైల్లో ఉన్నాడు. సిద్ధు కాకుండా ఆఫీసర్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరై ఉంటారో? ఎవరు? శౌర్య! చిన్ని! వాడొచ్చాడు, ముసుగు వ్యక్తి వచ్చాడు, వెళ్ళాడు. గొడవ పడ్డ చోట ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూడాలి. కొత్తులో తప్పించుకున్నాడు. బ్రాస్లెట్ ఏది? ఒకవేళ ఇందా గొడవ పడ్డప్పుడు పడిపోయిందా? ఓ గాడ్!
ఇది లేడీస్ వేసుకునేది కదా? అంటే ఆఫీసర్ మీద అటాక్ చేసింది లేడీనా? సంపద వచ్చిందా అనుకోవడానికి బయట కార్లో కనిపించింది. నా కళ్ళ ముందే కార్లో వచ్చింది. మరి ఇంకెవరై ఉంటారో? సిద్ధు వాళ్ళమ్మ కాదు, తనంత ధైర్యం చేయలేదు. చెయ్యాలన్నా కూడా ఆ వయసు సరిపోదు. అంత హుషారుగా కదిలారు, అంత స్పీడ్గా పరిగెత్తారంటే మనమ్మ కాదు, ఎవరో వయసులో ఉన్నవాళ్లే. ఎవరై ఉంటారో? నాకు తెలియకుండా ఆఫీసర్కి శత్రువులెవరూ లేరే. ఉన్నది ఇద్దరే. ఒకరు జైల్లో ఉన్నారు, రెండోది బయట కనిపించింది. ఇంకెవరు? ఇప్పుడు అది చూపించి అందరి ముందు పంచాయతీ పెట్టిందంటే నేను దొరికిపోతాను. ఎలాగైనా కళ్యాణి నుంచి అది కొట్టేయాలి. కానీ ఎలా? ఇప్పుడు వెళ్తే అనుమానం వస్తుంది. బ్రాస్లెట్ కొట్టేయడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆఫీసర్, పడుకోండి. ఇంకెంతసేపు పడుకోవాలి? ఇప్పుడు ఎలా ఉంది ఆఫీసర్? అంతా ఓకే కదా? ఓకే. నా మీద అటాక్ జరగకుండా నువ్వు కాపాడావు కదా. అడ్డం పడ్డాను, కానీ ఈ చిన్న గాయమైందిగా. ఇది కూడా అవ్వకుండా ఉంటే బాగుండేది. పెద్ద ప్రమాదం తప్పినందుకు సంతోషపడాలి గాని ఈ చిన్న గాయమైందని బాధపడితే ఎలా? నా గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అవును, అనుపమమ్మకి ఎలా ఉందో వెళ్ళి చూసావా? నేను బాగానే ఉన్నాను శౌర్య. అమ్మా, మీ మీద కూడా అటాక్ చేసినట్టున్నాడు కదా, మీకేం కాలేదుగా? ఏం కాలేదు శౌర్య. కాఫీ తీసుకోండి. నువ్వెందుకమ్మా కాఫీ తేవడం? నేను తీసుకొచ్చేదాన్ని కదా. ఆఫీసర్ పడుకున్నారు కదా అని నేనిక్కడే కూర్చున్నాను. పర్లేదులే. శౌర్యకి దెబ్బ తగిలింది అనగానే రాత్రంతా నువ్వు నిద్రపోయి ఉండవని నాకు తెలుసు. అందుకే నేనే కాఫీ పెట్టి తీసుకొచ్చాను. మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరండి. ఆఫీసర్ ఏమో ఆఫీస్కి వెళ్ళడం లేదు కదమ్మా, కాసేపు పడుకొని వస్తారులే. ఏంటి మర్చిపోయావా? ఈ
ఈరోజు మీ అమ్మమ్మ పెట్టే మొదటి పరీక్షలో పాల్గొనాలి కదా. ఇదిగో శౌర్య, ఈ పరీక్షలో దమయంతి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్పు. నా కోసం మీరు ఆ ముసుగు మనిషికి అడ్డుపడి గాయపడ్డారు. మీకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. బిడ్డని కాపాడుకోవడం తల్లి బాధ్యత. నువ్వు నా బిడ్డలాంటి వాడివి కదమ్మా. తల్లి బిడ్డల మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు. అయినా మన మధ్య లాంటివే వద్దు. నువ్వు క్షేమంగా బయటపడ్డావు, మాకదే చాలు. కళ్యాణి, త్వరగా కానిచ్చిరండి. అలాగే అమ్మా. శౌర్య, త్వరగా రెడీ అయి వస్తే ముందు నీకు దిష్టి తీయాలి. దానికోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏ దిష్టి తగిలిందో ఏంటో, ఎంత ప్రమాదం తప్పిందో నీకు అర్థమవుతుందా? కళ్యాణి చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అందుకే దిష్టి తీద్దామని రాత్రే నిర్ణయించుకున్నాను. ముందు వెళ్ళి స్నానం చేసిరండి. కళ్యాణి, నీళ్ళవి ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. శౌర్య, త్వరగా వచ్చి నేను ఈ లోపల దిష్టి తీయడానికి సిద్ధం చేసుకుంటాను. అలాగే అమ్మా. అనుపమమ్మకి అందరి మీద అభిమానమే. అమ్మకి అందరి మీద అభిమానమే, కానీ మీరంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకు? నీ భర్తను కాబట్టా? మరంతే కదా, అల్లుడన్నాక ప్రత్యేకమైన మర్యాదలవి ఉంటాయి కదా. నాకు అలాంటి మర్యాదలు ఏం వద్దు. నన్నెప్పుడు ఇలా నీలా ప్రేమగా చూసుకుంటే చాలు. సరే, నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. మీరు త్వరగా రెడీ అయితే అమ్మ దిష్టి తీస్తానంటుంది కదా. పదండి. ఆగు! అయ్యగారు! అందరూ తొందరగా రండి! దొంగ! 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 ఇదంతా సంపద ప్లాన్. సంపద ఇక్కడ దాకా వచ్చి నా కొడుకు మీద దాడి చెయ్యాలనుకుంది అంటే దానూరికే వదిలిపెట్టకూడదు. నా బిడ్డని చంపాలని చూస్తుందా? దాన్ని చుట్టుపట్టి ఈడ్చుకొనొస్తాను. దాని పాటికది నా బిడ్డని చంపాలని చూసి వెళ్ళిపోతే కొనుక్కోలేమనుకుంటుందా? పట్టుకుంటాను, ఎక్కడున్నా పట్టుకుంటాను దాన్ని. దమయంతి, దమయంతి, దమయంతి! ఏంటి దమయంతి ఇంత కోపంగా వెళ్తోంది? ఎక్కడికి వెళ్తోంది? దమయంతికి ఇంత కోపం రావడానికి కారణం ఏమై ఉంటుందప్పా? అమ్మా, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నారు. పల్లవి, దమయంతి ఎవరితో అయినా గొడవ పడిందా? అదేం లేదమ్మా. వదిన ఏమైనా గొడవ పడితే మన ఇంట్లోనే కాకుండా బజార్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎవరితోనైనా గొడవ పడిందా? అదేం లేదమ్మా. మరి దమయంతి ఎందుకు కోపంగా వెళ్తోంది? ఏవైందో అర్థం కావట్లేదే. మా వదిన నాకు తెలియకుండా కోప్పడిందా? ఏంటి? అంటే మా వదిన నాకేదైనా చెప్తుంది కదమ్మా. కానీ ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏం జరుగుంటుంది? ఏం జరిగిందని నేను నిన్ను అడుగుతుంటే నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావా? అదేనమ్మా,
ఎందుకు వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, దమయంతి ఏంటి అంత కోపంగా వెళ్ళింది? మీరేమైనా అన్నారా? చాలే ఊరుకో అనుపమా. నన్ను చూసి అది నిన్నేమైనా అందా అని అడగాలి కానీ నువ్వేమైనా అన్నావా అంటావేంటి? అది జరిగే పనేనా? అయ్యో అన్నయ్య, ఇప్పుడే తను కోపంగా వెళ్ళడం నేను చూశాను. దానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. ఒకవేళ మీరేమైనా అన్నారేమో. నాకంత ధైర్యం లేదమ్మా. దాన్నెంత సాహసం చేయలేను. దమ్ము కోపంగా వెళ్ళడం ఏంటి? ఏమై ఉంటుంది? పల్లవికి తెలీదు, మీకు తెలీదు. మరి ఎవరికి తెలుసు? ఎవరికేం తెలియకపోయినా దాని సంగతి అందరికీ తెలుసు కదమ్మా. సంపద కనిపించింది అన్న దగ్గర నుంచి రాత్రంతా అదే ఆలోచనలో ఉంది. మధ్యలో లేచి చూసినప్పుడల్లా దెయ్యంలాగా లేచి కూర్చునే ఉంది. నిద్ర కూడా పోలేదు. దీన్ని బట్టి ఏంటంటే నాకు తెలిసి అది తాడో పేడో తేల్చుకుని గాని రాదు. ఆ సంపద విషయం తేల్చుకోవడానికే వెళ్ళుంటుంది. అదేంటన్నయ్య అలా అంటారు? తన ఆవేశంగా వెళ్ళింది. సంపద సంగతి మీకు తెలుసు కదా. పొరపాటున ఏమైనా జరగరా అంది జరిగితే? మీరంత కంగారు పడాల్సిన పని లేదమ్మా. ఇదిగో నేను వెళ్తున్నా. చూడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బ్రతకడానికి మేము చాలా కష్టపడుతున్నాం. నీకే కష్టం లేకుండా లోపల కూర్చోపెట్టి నిన్ను నీ మనవరాల్ని మేపుతున్నావు. అయినా గాని తిని ప్రశాంతంగా ఉండకుండా నన్ను వదిలిపెట్టు, నా మనవరాలను వదిలిపెట్టు అని గోల చేస్తూనే ఉంటావు. పోనీ నువ్వు అడిగావు కదా అని వదిలిపెడతామా? అది జరగదు. ఆ విషయం నీకు తెలుసు. అయినా గాని అడుగుతూనే ఉంటావు. సర్లే, నీతో నాకెందుకు? నేను పంపించిన మనిషి నా పని చేసి పెడితే నాకదే చాలు. హలో హలో సంపద, చెప్పు. ప్రమాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నేనే ప్రమాదాన్ని. నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఏముంటుంది? నీకలాగే ఉంటుంది సంపద. ఇక్కడ దమయంతి వదిన నిన్ను వెతుక్కుంటూ బయలుదేరింది. ఏంటి? అత్తయ్య బయలుదేరిందా? దేనికో? దేనికనేది వచ్చాక నీకే అర్థం అవుతుంది. నువ్వెక్కడున్నా సరే అర్జెంటుగా తనకి దొరకకుండా తప్పించుకో. లేదనుకో తన సంగతి తెలిసిందే కదా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అయినా వస్తుంది కదా అని ఎదురుగా వెళ్ళి నిలబడతానా ఏంటి? నేనెక్కడున్నానో నాకే తెలీదు. అలాంటిది తనకెలా తెలుస్తుంది? నువ్వలా అనుకోకు. నిన్ను పట్టుకోవాలనుకుంటే మా వదినికి పెద్ద కష్టమేమీ కాదు. సరే, నువ్వు తప్పించుకుంటావు. కానీ పొరపాటున దొరికావే అనుకో, రోట్లో పిండి రుబ్బినట్టు రుబ్బి వదిలేస్తుంది. అర్థమైందా? సరే, కష్టపడి నా కోసం బయలుదేరిందన్నావుగా, రాని. పాపం వెతుకుతూ తిరగని. అబ్బా సంపద, నీకు అర్థం కావడం లేదు. పిన్ని, అత్త గురించి నీకెంత తెలుసో నాకంతకంటే ఎక్కువే తెలుసు. ఆవేశంగా బయలుదేరింది అంతే కదా, రానివ్వు. నేనెక్కడున్నానో తెలిస్తే కదా భయపడ్డానికి.
ఆ విషయం వదిలేసేయ్. అక్కడ వాతావరణం ఎలా ఉంది అది చెప్పు. ఏముంది, వాడెవడో ముసుగేసుకొనొచ్చి శౌర్యాన్ని చంపబోయాడు. అది నువ్వే చేశావని మా వదిన అనుకుంటుంది. కళ్యాణి కూడా నిన్ను చూశాను అంటుంది. ఇంతకీ చేసింది నువ్వా లేకపోతే ఇంకెవరైనానా?